హాయ్ ఫ్రెండ్. నేనైతే ఉసిరికాయ పులిహోర చేస్తున్నానమాట. అంతంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఉసిరికాయ పులిహోర ఎలా చేస్తాను అనేది చూసేయండి. దీన్ని మిక్సీలో వేస్తున్నాను అనమాట, మెత్తగా వేస్తాను. దీన్ని ఉప్పు పసుపు వేసి మిక్స్ పెట్టాను అనమాట మెత్తగా. ఎలా చేస్తాను అనేది చూసేయండి. ఉసిరికాయ పులిహోర అనమాట. శనక్కాయ గుళ్ళు వేస్తున్నాను, కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు ఎక్కువే తింటారు. ఇందులో శనక్కాయ పప్పులు అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పులిహోరలో ఏటిలోనైనా సన్నసాగన వేగాలన్నమాట. చిటపట్లాడుతున్నాయి. ఆవాలు, పచ్చిమిర్చి ప్లస్ జీడిపప్పు, ఇంగువ, ఉసిరికాయ గుజ్జు అనమాట. మిరియాల పొడి, ఉడకనిచ్చేయాలి దీన్ని. ఆల్రెడీ ఉసిరిపొడిలో ఉప్పు అన్ను పసుపు వేసాను, అయినా ఇంకా కొంచెం ఉప్పు వేస్తాను. ఉప్పు సాల్దు. ఆల్రెడీ కొంచెం మగ్గనిచ్చేద్దాం. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇందులో ఉసిరికాయ, మిరియాల పొడి ఘాటు కోసం జలుబు చేయదు. కొంచెం తింటుంటే ఘాటుగా బాగుంటుంది అన్నమాట, సప్పసప్పగా లేకుండా. ఇంకొంచెం ఉప్పు వేద్దాం, ఎందుకంటే అన్నంలోకి ఉప్పు సరిపోవాలి కదా. ఇంకొంచెం వేద్దాం. ఉప్పుగా ఉంటే అన్నంలోకి సరిపోతుంది. అయిపోయింది. ఇది కలుపుతాను ముందు. పులుపు ఎంతవరకు సరిపోయిందో చూస్తాను. రేపటికున్నా తింటారు మా పిల్లలు. ఇది చింతపండు పులిహోరకు మళ్ళీ నిల్వ ఉంటుంది అనమాట. మీరు ఉసిరికాయ పులిహోర ఊళ్ళు కూడా తీసుకెళ్ళచ్చు. మనం చింతపండు పులిహోర చేసుకొని తీసుకెళ్తాం కదా, అలాగే ఉసిరికాయ పులిహోర కూడా మీరు ఊళ్ళు తీసుకెళ్ళచ్చు, నిల్వ ఉంటుంది. వాసన రావడం అలా ఏమి ఉండదు. సేమ్ చింతపండు పులిహోరే ఉన్నట్టే ఉంటుంది అనమాట. ఫ్లేవర్ మారిద్ది, కొంచెం మంచి ఉసిరికాయ తింటున్నట్టు అనిపించింది అనమాట. వగరగా ఏమి ఉండదు. ట్రై చేసి చూడండి. అంతకుముందు నా ఛానల్లో కూడా ఉంది. మా పిల్లలు మామిడికాయ పులిహోర చేస్తానంటే అమ్మ ఉసిరికాయ పులిహోర చెయ్యన్నారు. చేత్తో కలపచ్చు కానీ అన్నం కాలుతుంది. ఇది వేడి మీద కలిపినా ఏం కాదు. నిమ్మకాయ అయితే చేదొచ్చిద్దేమో అనిపించింది, కానీ ఇది చేదు రాదు. అలా కలిపేసేయచ్చు వేడిగా ఉన్నా. కలిపి నేనైతే మొత్తం వేసేస్తున్నా. ఇంకా కొంచెం ఉప్పు కూడా పట్టిద్దట్టుంది, చూస్తా ఇది కలిపాక. టిఫిన్ కింద కూడా శుభ్రంగా తినేసేట్టు. నేను ఈరోజు అయితే టిఫిన్ కిందే చేస్తున్నాను ఇది. అదిగా ఈరోజు శనివారం కూడా కదా, అన్నం తినకుండా అయినా తినేస్తారు 2 పూటలైనా.
కొంచెం అనమాట. చేతిలో వేసుకొని తింటేనే బాగుంటుంది. సూపర్గా ఉందా? అయిపోయింది.